పాల్ అందించే స్ఫూర్తిదాయకమైన తెలుగు చిన్న కథలకు స్వాగతం. వినండి, ఆనందించండి. ప్రతి సాయంత్రం వేడి బ్రెడ్ వాసన ఆ చిన్న వీధి అంతా వ్యాపించినప్పుడు ఆకలితో ఉన్న చిన్న పిల్లల గుంపు పాత బేకరీ ముందు చేరేవారు. బేకరీ యజమాని అలసిన కళ్ళున్నా మనసు మాత్రం ఎంతో దయగలవాడు. మిగిలిపోయిన అన్ని బ్రెడ్ ముక్కలను దుకాణం దగ్గర ఒక బుట్టలో పెట్టేవాడు. ఇంట్లో రాత్రి భోజనం కూడా దొరకపోయే పిల్లలు తినడానికి అది ఆయన చేస్తున్న సహాయం. ఆ పిల్లల్లో ఒక చిన్న అమ్మాయి ఉండేది. చాలా సన్నగా, చెప్పులు లేకుండా, ఎప్పుడూ తన చినిగిపోయిన స్కూల్ బ్యాగ్ను హత్తుకుని ఉండేది. ఆమె ఎప్పుడూ పెద్ద బ్రెడ్ కోసం తోసుకోవడం, పోరాడడం చేసేది కాదు. ఎప్పుడూ చిన్న ముక్కనే తీసుకుని చిన్నగా నవ్వి బేకర్ దగ్గరకు వెళ్ళేది. థ్యాంక్యూ సార్ అని ఆమె ప్రతిరోజూ చెప్పేది. ఆమె గొంతు చిన్నదే అయినా కృతజ్ఞత మాత్రం చాలా పెద్దది. ఇతర పిల్లల్లో ఎవరూ ఒక్కసారి కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పలేదు. కాని ఆమె మాత్రం రోజూ చెప్పేది. బేకరీ యజమాని ఇది గమనించేవాడు. ఆమె కళ్లలో నిజాయితీ, మాటల్లో వినయం, హృదయంలో మంచితనం చూసేవాడు. కాని ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. ఒక సాయంత్రం ఏదో విచిత్రమైనది జరిగింది. చిన్న అమ్మాయి తన బ్రెడ్డును విరిచినప్పుడు లోపల ఏదో గట్టి వస్తువు తగిలింది. ఆశ్చర్యంగా ఆమె దాన్ని చూశాక ఒక చిన్న ముత్యముందని గుర్తించింది. అది ఆమె చేతిలో మెరుస్తోంది. అది ఆమెది కాని విలువైన వస్తువు. ఆమె స్నేహితులు దాన్ని తనతోనే పెట్టుకోమన్నారు. నీ అదృష్టం నేడు అన్నారు. కాని ఆమె వినలేదు. ముత్యాన్ని జాగ్రత్తగా పట్టుకుని తిరిగి బేకరీ కౌంటర్ వద్దకు వెళ్ళింది. సర్ అని ఆమె ముత్యాన్ని ఆయనకు ఇస్తూ చెప్పింది. ఈ ముత్యం నా బ్రెడ్లో దొరికింది. ఇది నాది కాదు, అందుకే తీసుకొచ్చాను. బేకర్ ముఖంలో ఆనందం. ఈ క్షణం కోసం ఆయన ఎదురుచూశాడు. ఆయన మోకాళ్లపై కూర్చుని అమ్మాయి భుజాలపై చేతులు పెట్టి ప్రేమతో చిరునవ్వు నవ్వాడు. నా బిడ్డా, ఇన్ని రోజులుగా నీ కృతజ్ఞతను చూస్తున్నాను. చిన్న ముక్క వచ్చినా నాకు ధన్యవాదాలు చెప్పావు. నేడు నీ నిజాయితీని చూపించావు. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ రెండు గుణాలు, కృతజ్ఞత, నిజాయితీ, నా జీవితంలో పెద్ద సంపదలు. ఇవే నీలో కూడా ఉన్నాయి. అతను ఆమెను హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇప్పటి నుండి నువ్వు వీధిలోని పిల్లవి కాదు. ఈ రోజు నుండి నువ్వు నా పిల్లవి అని బేకర్ నెమ్మదిగా అన్నాడు. ఆ క్షణంలో బేకరీ వేడిమిలో ఒంటరిగా ఉన్న చిన్న అమ్మాయికి ఒక తండ్రి లభించాడు. అలాగే ఒక ఇల్లు కూడా. విన్నందుకు ధన్యవాదాలు. దయచేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.